టర్మ్ సర్పంచులకు వచ్చినన్ని కష్టాలు ఇదివరకు ఏ సర్పంచులకు రాలేదని అప్పులు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచులను ఎప్పుడూ ప్రజలు మరవరని ఇదివరకు ఎన్నడూ లేని విధంగా సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి ఆస్తులు అమ్ముకుని అభివృద్ది పనులు చేసే విధముగా ప్రభుత్వం సర్పంచులను అనేక ఇబ్బందులకు గురి చేసిందని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎంపీపీ రాజుదాస్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఏ నాయకుడు కూడా స్వార్థం కోరి రాడని జడ్పీటీసీ మనోహర్ రెడ్డి అన్నారు. పదవుల కాలం ముగుస్తున్న సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులను సన్మానించారు. సందర్భంగా పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులను వచ్చేలా చూడాలని అధికారులను కోరారు. ఎంపీడీఓ మధు, ఏపీఓ శ్రీనివాస్, పలువురు అధికారులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు అన్ని గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా వారిని సన్మానించారు. చాలా ఉన్నాయి. అవి మీ ద్వారా మాకు సకాలంలో మాకు పూర్తి చేసి ఇప్పించగలరని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్ గారు మాట్లాడాల్సింది పెండింగ్ లో ఉన్నాయి. వాటికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ మాకు సహకరించి బిల్స్ రాగానే మాకు సహకరించాలని తెలియజేయాలని కోరుతున్నాను. అలాగే ఈ సన్మానం సర్పంచ్లకు నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తూ అలాగే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యంగా గవర్నమెంట్ గతంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఫండ్స్ ఎస్ఎఫ్సి కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ పడ్డప్పుడు సీసీ ఛార్జెస్ కానీ ముందుగా ఇవన్నీ డాక్టర్ ట్రయల్స్ బిల్స్ కానీ ఇది ముందే కట్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అది మన మండలం కాదు, మన రాష్ట్రం మొత్తం అదే విధంగా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ పల్లె ప్రకృతిలో పెండింగ్ ఉన్న బిల్లులు కానీ మరి ఇందాక సర్పంచులందరూ కోరింది ఏంటంటే గతంలో కొన్ని బిల్స్ మాకు రావాల్సి ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రతి విషయంలో నేను కానీ నేనున్న ఎంపీఓ ఇప్పుడు బాధ్యతలు ఉన్నా కానీ స్పెషల్ ఆఫీసర్ పైన కూడా మేము యజమాయిషి మాదే ఇన్స్పెక్షన్ ఉంటుంది కాబట్టి మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మీ గ్రామ పంచాయతీలకు పోలీసుల వివరాలు కూడా ఇప్పుడే ఒక ప్రొఫార్మలో ఇచ్చారు. నా జబ్బులు ఉన్నది అదే ఆ ప్రొఫార్మ ప్రకారంగా మా సెక్రటరీ తెలుసుకొని ఏ గ్రామ పంచాయతీకి ఏ బిల్లు బకాయి ఉన్నదనే వివరాలు తెలుసుకొని మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి అందరికీ కూడా మా స్పెషల్ ఆఫీసర్ నియామకమైన తర్వాత మేము మండలంలో మీటింగ్ పెట్టుకొని అందరికీ కూడా ఇప్పించే బాధ్యత కృషి చేస్తామని. పబ్లిక్ ఎన్నుకునే దాన్ని బట్టే మనం మళ్ళీ ముందుకు పోతాం. ఇందాక ఒకటోసారి గెలిచినప్పుడు బాగా డబ్బులు వచ్చినాయి, కరెక్ట్ వచ్చినాయి. మరి రెండోసారి కూడా ఇంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్పి జాగ్రత్త సర్పంచ్ ముందుకు వచ్చిన బాబు ఆయన ఒకసారి డబ్బులు చూసింది కానీ మొదటిసారి వచ్చిన వాళ్ళు బాధపడుతుంది. మొదటిసారి వచ్చిన వాళ్ళకు కాకపోతే ఏంటంటే ఎప్పుడు జరగని పని, ఏ సర్పంచ్ హయాంలో జరగని పని మీ హయాంలో అయిన దానికి మీరందరూ కూడా సంతోషపడాలి, గర్వించాలి. ఎందుకంటే డబ్బులు ఎప్పుడైనా మనకి పెట్టిన ఎక్కడ పోవు. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించమని రాజకీయాల్లోకి రాము. ఎప్పుడైనా గెలిచిన తర్వాత కూడా మనం ఎంతైతే ఎలక్షన్ ఖర్చు పెడతామో అంత ఖర్చు పెట్టుకొని మళ్ళీ పార్టీకి తిరగడానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసిన డబ్బులు ఇచ్చే విధంగా మొన్న కూడా కమిషన్ గారికి కూడా కలిసిన 1 month ముందే 15-20 రోజుల కింద కలిసినప్పుడు కూడా రిలీజ్ అవుతాయని చెప్పిండు. ఖచ్చితంగా మేము ఎల్లప్పుడూ మీ డబ్బులు ఇచ్చే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చే వరకు మేము మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో చూస్తే సీసీ రోడ్లు కానీ, వైకుంఠ రామాలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ, హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ ఎన్నో రకాలుగా ఎప్పుడు నీ చరిత్రలో నీ పేరు నిలిచే విధంగా పనులైన ఈరోజు అది. ఎందుకంటే క్రీడా ప్రాంగణాలు కానీ ఇది లేదు అనేది లేకుండా అది మీ హయాంలో అయింది. అందుకొరకు మీరు అధికారులు ఎప్పుడైనా నాయకులము అధికారులము కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి ముందుకెళ్తారు. ఎందుకంటే నాయకుల మీద వాళ్ళు చెప్పడము, వాళ్ళ మీద నాయకుల మీద వీరు చెప్పడం, అధికారుల మీద మనం చెప్తే ఎప్పుడు కూడా ముందుకు పోలేదు. కానీ నాగిరెడ్డిపేట మండలంలో ఇప్పటి వరకు ఒక సమస్య రాకుండా
ఎంతో ప్రేమగా వాళ్ళ ఉద్యోగస్తులము మేము సర్పంచులం అనే తేడా లేకుండా ఏదైనా గ్రామాభివృద్ధి కొరకు ఏదైనా వాళ్ళు కూడా సహకరించడం, మీరు కూడా రేపటి నుంచి డబ్బులు పెట్టి ఈ రోజు కాకుండా రేపు వస్తుంది, మాకు ఆ సంతోషం ప్రజల ఉంటది, మాకు ఆనందం ఉంటది అనే ఉద్దేశంతో మీరు కూడా పెద్ద ఇదిగా చేసుకొని మీరు ముందుకు పోయి పనులు చేసినందుకు కూడా మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజుల్లో డబ్బులు ఇస్తేనే పని చేస్తామంటారు, కానీ మీరు ముందుకొచ్చి డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇస్తుందో లేదో అని చెప్పి మన మండలంలో అయినన్ని పనులు కూడా నాకు తెలిసి గతంలో చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద చూశాం, చెప్పారు, విన్నాం. ప్రజాస్వామ్యంగా నిజంగా కూడా అది కరెక్టే, కానీ ఆచరణకు వచ్చే వరకు చాలా సర్పంచులు కష్టాలు ఎదుర్కొన్నారు. మనం అంటారు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఒకరికి చేతి చాపకుండా తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగే వ్యక్తి ఎవరన్నా ఉంటే సర్పంచ్ గారంట. గ్రామానికి వస్తే అదే ఈ దేశానికి అయితే అత్యున్నతమైన వ్యక్తి ఎవరు అని అంటే రాష్ట్రపతిగా అంటారు. వీరిద్దరు సంతకాలు ద్వారానే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారని. కానీ నేను కానీ జెడ్పీటీసీ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ వ్యవస్థలో ఉన్న మిగతా వారికి సంతకంతో చెప్పుడు డ్రా చేసే పవర్ లేదు. అటువంటి పరిస్థితుల నుంచి చాలా రోజులుగా నేను రెండవసారి అంటే సునీత గారు, ఆ తర్వాత కృష్ణ గారు, మరి సాయి గారు ఉన్నాం. గత అధికారాలకు గత పాలనకు ఇప్పుడు చూస్తే నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు ఒక్కోసారి బాధ అనిపించింది. ఎవరు వచ్చినా ఏం చేసినా రోజు రాజకీయ యాక్టివిటీస్ చేస్తే నీకున్నాయా లేవా, నేను ఒక 10,000 పంపుతున్నా, నువ్వు ఈ రోజు ఇస్తావా రేపు ఇస్తావా అని ఆలోచించకుండా అభివృద్ధి కార్యక్రమాలు తన సొంత డబ్బులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలంటే మీకు నిజంగా పాదాలు నిజంగా చెప్తాను. ఎందుకంటే గతంలో నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు అధికారాలు చూశాను, మా కుటుంబంలో మా మామగారు కూడా సర్పంచ్ గా ఉన్నప్పుడు చూశాను. చాలా రోజుల నుంచి రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం, కానీ ఈ రోజు సర్పంచ్ అనుభవించినంత కష్టం ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధమైన దిశానిర్దేశం చేశారో మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా హింసించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ టర్మ్లోనే జరగడం జరిగింది. నేను నిజమైన మాట చెప్తున్నా, గతంలో నేను కూడా పలు రాజకీయ పార్టీల ద్వారా ఇప్పుడు